అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈనాటి సంగీత విభావరి ఎంతో వీణుల విందుగా కొనసాగింది. ఇప్పుడు ఈ విరామానంతర ప్రధానాంశం శంకరాభరణం. నాదోపాసకులు శ్రీ శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఏ రాగానికి తాము జీవం పోశారో, ఏ రాగాలాపంలో ఆబాల గోపాలాన్ని అలరింపజేశారో ఆ రాగం శంకరాభరణాన్ని ఆలపిస్తారు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగణ నిగణము
మాలిక తరళము శంకరాభరణము శారద వీణ శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్యామణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్యామణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాజరాజ నిలయమై త్యాగరాజ హృదయమై అదేమిటో ఓ జమీందారని గాని ఓ ఆగర్భ శ్రీమంతుడని గాని ఏమీ లేదనుకో జానకమ్మ. మంచి రసకందాయిల్లో ఉన్న పాతని తక్కువ ఆపేసి లేచి వెళ్ళిపోయారంతే కదూ శారదమ్మా. మరి ఆయన గళం విప్పారంటే తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చుంటారాయే. మన శారదమ్మ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా గోపాలం? అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తోందని డాక్టర్ చెప్పగానే కచేరీలో ఉన్న అయ్యగారికి ఆ మాట చెప్పడానికి పరిగెత్తాను నేను. ఏకాగ్రతతో పాడుతున్న అయ్యగారిని చూసేసరికి నోరు మెదపలేకపోయానుకో. తీరా ఆయన కచేరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది పాపం. ఆఖరి చూపు కూడా దక్కలేదన్నమాట. మన బండిలా ఉందమ్మో. చూసారా ఆ డెక్కల చప్పుల్లో కూడా కోపం కనిపిస్తోందిరా దేవుడా. సరి గరి గపదాప సారి గరి గపదాప సరి గపదాప గరి
సరి గ పద పగరి రి గ పద సా ని ద ప రి గ పద సా ని ద ప గ పద పద ప గ పద పద ప గ పద ప గ పద పద ప గ ద ప గ పద పద ప గ పద పద ప గ పద ప గ పద పద ప గ పద పద ప గ పద ప రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ సరి గ రి గ ప గ పద పద రి సా సరి గ రి గ ప గ పద పద రి సా రి గ ప గ పద పద స ద స గ రి రి గ ప గ పద పద స ద స గ రి సరి రి గ గ ప ప రి రి గ గ ప ప ద ద గ గ ప ప ద ద స స ప ప ద ద స స రి రి సా రి సా రి సా గోపాలం, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఉందా అంటున్నాను. నా మధ్యలో మోసుకొస్తుంటే న్యాయంగా ఉందా అంటారేమిటండి? అది కాదయ్యా, ఈ నొచ్చి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావుటేమిటి? నీ కూతుకోటి నా ಹೇಳ್ತೀನಿ, వెళ్ళి పర్వాలేదు. చూడు, మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్తులు కన్నడ సంఘం తరపున వచ్చి మన వారి కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే. గజారోహణం, మంత్రి గారి చేత గండపెండేల బహుకరణం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారయ్యా వాళ్ళు. ಹೌದು ಸ್ವಾಮಿ, ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವರಿಗೆ ಭಾರಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲಾ ಏರ್ಪಾಡುಗಳು ಮಾಡಿದ್ದೇವೆ. ಅವ್ರ ಹೆಸರು ಹೇಳಿ ತುಂಬಾ ಟಿಕೆಟ್ಗಳು ಮಾರಿದ್ದೇವೆ. ಇವಾಗ ನೀವು ಕಚೇರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಇಲ್ಲ ಅನ್ಸ್ಬಿಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. అదే తాను నా మాట్లాడతా ఇచ్చిన మహాప్రభు, నీవు మాట్లాడితే సుమ్మనిరు. విన్నావటయ్యా, కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో పాపం. 600 అయినా సరే ఈ కచేరీ జరిగి తీరవలసిందే. ಅಷ್ಟೇ ಸ್ವಾಮಿ, ಅಷ್ಟೇ. ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವ್ರ ಕಚೇರಿ ನಡೆದು ಹೋದ್ರೆ ತುಂಬಾ. ಅಯ್ಯೋ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ಬಂದು ಮಾತಾಡಿ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೀನಲ್ವಾ ಹೇಳಿದ್ರಿ ಸ್ವಾಮಿ. ನನಗೆ ಬಿಟ್ಟು ಬಿಡು. ನೀವು ಕೂತ್ಕೊಳ್ರಿ. ಆಯ್ತು. కూత్కోండ్రి. యావయ్యా, వీడి పాడు జనం వినే అదృష్టం లేకుండా చేద్దామనా మీ ఉద్దేశం ఏమిటి? నన్ను అడుగుతారేమండి? మీరిద్దరూ శివకేశవులాగా మంచి స్నేహితులు కదా, అయ్యగారినే అడగండి ఆ మాట. అడుగుతానయ్యా, అడగడం ఏమిటి? అడిగేస్తాను. 10 మద్దతులు చేసిన వాడినైనా సరే వాడి కళ్ళలో సూటిగా చూసి నేరం ఒప్పించేస్తాను. వీడంటే నాకేమైనా భయం అనుకుంటున్నావేమో. ఉన్నాడా లోపల? ఆ పగ్గదిలోనే ఉన్నారు. నీ మొహం అంటా చెప్పమయ్యా ఆ మాట. నా మాట వినుంటాడటవా? ఏమిట్రా మాధవ, ఏమిటెవరినో కొట్టేస్తాను జరిగేస్తానంటున్నావు? మీ బరదలరా, బజార్లో ఎక్కడ కూరగాయలు లేనట్టు 3 రూపాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు తెచ్చింది. వంకాయలు. ఈ సంగతి గోపాలం చెప్తున్నాను. ఏమో గోపాలం,
ಏನ್ ಸ್ವಾಮಿ ಕಚೇರಿ ವಿಷಯ ಮಾತಾಡೋದ್ ಬಿಟ್ಟು ವಂಕಾಯಿ ಗಿಂಕಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ. ನಿನಗೆ ಅವರ ವಿಷಯ ಗೊತ್ತಿರಲಿ, ಮೊದಲೇ ಕಚೇರಿ ವಿಷಯ ಹೇಳಿದ್ರಿ పట్టు పిచ్చిని తెచ్చిందే అనుకో, అన్ని వంకాయలే తేవాలా? ఇది ఏమైనా బాగుందా? వీరు కన్నడ సంఘ సెక్రటరీ పాపం. ఇప్పుడు వంకాయలు తెచ్చిందే అనుకో, నాడిగా ఉండాలా? అన్ని పుచ్చులే. వీరు నీ కచేరీ పెట్టించి ఇప్పుడు పుచ్చులైనా గుత్తు వంకాయ వేయమన్నాను, మరి వేసి ఏడ్చిందా? మామూలు అలా వేసి తగలబెట్టింది. వీరు గండ పెండేరు. అమ్మాయి శారదా, లోపల పెట్టమ్మా. రే ఇదిగో, నేను చెప్పిన మాట సరిగ్గా వినిపించుకుంటావా లేదా? ఏమిట్రా నువ్వు చెప్పేది? కాసేపు ఇదంటావు, కాసేపు అదంటావు, వంకాయలు అంటావు. అసలు నువ్వేమిటి చెప్పదలుచుకున్నది? చెప్పమంటావా? ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ. వీరు కన్నడం సంఘ సెక్రటరీ. నీకు సన్మానం, గండపెండేరం, గజారోహణం జరిపించాలని అనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? సంతోషిస్తాను. ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే, నేను వస్తాను. ಆಹಾ ರಾಘವೇಂದ್ರ ಎಲ್ಲ